మోహిత్ అరెస్ట్ అక్రమం, తప్పుడు కేసు పెట్టారు, పోరాటం చేస్తామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కావాలని కేసులో ఇరికించారు, బుల్లెట్లతో కాల్చిన వెనక్కి తగ్గం, భూదందాలను అడ్డుకుంటామన్న మోహిత్. ఘనంగా లాల్ దర్వాజా బోనాల జాతర, నగరంలోని 23 ప్రధాన ఆలయాల్లో ఉత్సవం, రేపు రంగం ఘటాల ఊరేగింపు. నేడు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ టూర్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ, కల్వకుర్తి సభలో ప్రసంగం. భద్రాచలం దగ్గర ఉగ్ర గోదావరి, 52 అడుగులకు చేరిన నీటి మట్టం, 3వ ప్రమాద హెచ్చరిక జారీ. ధవళేశ్వరానికి భారీ వరద, 15 లక్షలకు చేరువైన ఇన్ఫ్లో, గంట గంటకు పెరుగుతున్న గోదావరి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. శ్రీశైలం జలాశయానికి వరద, ఇన్ఫ్లో 4,10,000 క్యూసెక్కులు, 2 రోజుల్లో నిండనున్న డ్యాం. కుమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు, 6 గ్రామాలను చుట్టుముట్టిన ప్రాణహిత, పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు. నందిమేడారం నుంచి నీటి విడుదల, 6,300 క్యూసెక్కుల తరలింపు, వరద కాలువ నుంచి మిడ్మానేరుకు. జూరాలకు కొనసాగుతున్న వరద, 41 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల, అవుట్ఫ్లో 2,93,516 క్యూసెక్కులు. నిండుకుండల కడల్ ప్రాజెక్ట్, ఇన్ఫ్లో 6,716 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,901 క్యూసెక్కులు. పోటెత్తిన సుంకేసుల బరాజ్, ఇన్ఫ్లో 1,03,000 క్యూసెక్కులు, శ్రీశైలం వైపు భారీగా వస్తున్న వరద. రాజోలు దీవిలో వరద ఉధృతి, ముంపులోనే లంక గ్రామాలు, పడవల్లోనే ప్రయాణాలు. శబరి నదికి వరద పోటు, చింతూరు దగ్గర పెరిగిన నీటి మట్టం, ప్రధాన సెంటర్లో ఇళ్లు మునక. ఏఓబీలో హై అలర్ట్, ఏజెన్సీలో ముమ్మరంగా కూంబింగ్, అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. అనకాపల్లి జిల్లాలో గంజాయి స్వాధీనం, 300 కిలోల మత్తు పదార్థాల సీజ్, ఒకరి అరెస్ట్, మరొకరు పరార్. మద్యం మత్తులో గొడవ, రూమ్మేట్ ను పొడిచి చంపిన యువకుడు, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పీజీ హాస్టల్లో ఘటన. నేడు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి ఎన్నికలు, ఈ నెలతో ముగియనున్న దిల్ రాజు పదవీ కాలం, పోటీలో ఠాగూర్ మధు, భరత్ భూషణ్. ఎయిర్ పిస్టల్లో ఫైనల్స్ కు మను బకర్, బాక్సింగ్ లో ప్రీతి పవార్ విక్టరీ, బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష్య సేన్ విజయం. ఒలింపిక్స్ లో నేడు పీవీ సింధు మ్యాచ్, అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నిఖత్ జరీన్. టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, ఆర్చరీలో మనోళ్లకు పరీక్ష. తొలి టీ20లో శ్రీలంకపై భారత్ విజయం, 43 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా, రాణించిన కెప్టెన్ సూర్యకుమార్.